Also direct. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున ఆమోసు గ్రంథంలో నుండి 7వ భాగముగా మనిషి జీవితంలో క్షామానికి గల కారణాలు వివరించిన ఆమోసు. ఈ క్షామము మనిషికి రావడము ఎలా వస్తుంది, దాని విషయమైన కొన్ని కారణాలు తను వివరించాడు. అది నేను మీకు వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, రాబో దినములయందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్కును మనకు ముందుగానే పంపించాడు. కానీ అది మనము అంతా చదవలేం కాబట్టి ఒక్కొక్క దేవుని సేవకుని ద్వారా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనిషికి క్షామం వస్తూ ఉంది. ఎలాంటి క్షామము? ఆహారము లేకపోవటం వలన కలిగే క్షామం కాదు, కానీ దేవుని మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సేవకుని యొక్క నోట నుండి వస్తున్న మాటలు పరిశుద్ధమైనవి, దేవుడు మాట్లాడుతున్న మాటలని మీరు గ్రహించాలి. మీరు కేవలము నన్ను ఉద్దేశించి చెప్తున్నాడు దేవుని సేవకుడు అని ఎప్పుడూ మీరు అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ విధంగా అనుకుంటారో అది మీకు క్షామముగా మారుతుంది. ఆ క్షామం తొలగించడానికే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు వినండి, నా మాటలు వినండి. వింటే మీరు ధన్యులు. మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు? దేవుని మాటలు వింటే. కాబట్టి ఈరోజు దేవుని మాట నీవు వినకపోతే అది నీకే నష్టం. కాబట్టి ఆమోసు అలనాడే క్రీస్తు పూర్వము ఈ మాటలు తెలియజేశాడు. చూడండి, ఇప్పుడు చేస్తున్నారు మనుషులు, కానీ దేవుడు ఆమోసు ద్వారా తనకు దర్శనాన్ని చూయించి తను పరిశుద్ధాత్మ ద్వారా మాటలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకేమంటున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు నామంలో నీకు శుభాభివందనాలు. ఓ దేవుని మాట మనము వినకపోతే వచ్చే పరిణామాలు గూర్చి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేయుచున్నాడు. చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. దేవుని మాట వినకపోతే అన్నపానముల చేత కలుగు క్షామము కాదు, కానీ దేవుని వాక్యము దొరకని క్షామమే. అనగా దేవుని వాక్యము కూడా దొరకకుండా చాలా ప్రాంతాలలో ఉంది. అంటే ఇక్కడికి కూడా రాబోతుంది. ముఖ్యంగా శాంపుల్గా దూర దేశాలలో మరి దేవుని వాక్యము వారికి దొరకడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దొరికినప్పుడు నీవేం చేస్తున్నావు? అది జాగ్రత్తగా నీవు వింటున్నావా? లేకపోతే చదువొచ్చిన వాడవైతే వాక్యం చదువుతున్నావా? ఒకవేళ చదవకపోతే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుని మాట మనుషులు నిర్లక్ష్యము చేస్తారో, వద్దని కాలాస్పదతారో, మరలా ఆ దేవుని మాటే కావాలని నలుదిక్కుల జనులు పరిగెడతారు. చూడండి, ఏం దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం నాకు అవసరం లేదు అని చాలామంది మరి అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రైస్తవులుగా ఉన్నారే తప్ప బైబిల్ ఎప్పుడూ తీయరు. బైబిళ్ళు కొంటారు, ఇంట్లో పెడతారు, కానీ ఎప్పుడూ చదవరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉంటే, నువ్వు చదువుకున్న వాడవు, చదువుకున్న దానివి అయితే నీవు వాక్యము చదువుతున్నావా?
ఒకవేళ అర్థం కాకపోయినా కూడా నువ్వు చదవాలి. మందిరములో కాపరి వాక్యము చెప్తూ ఉంటే వినాలి, నిద్రపోవద్దు. చాలామంది సంఘాలలోకి వెళ్ళి హాయిగా ఇంట్లో పడుకోరేమో, సంఘంలో నిద్రపోతూ ఉంటారు. అది పక్కకు పెట్టండి. నిద్రపోకూడదు, అది సైతానుడు తీసుకొచ్చిన నిద్ర అని గ్రహించండి. దేవుని వాక్యం పోతే మళ్ళీ దొరకదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము కొరకు జనులు పరిగెత్తుతున్నారట. కానీ వాక్యంనే ఆహారము దొరకదు. అనగా వాక్యం అనే ఆహారము వాళ్ళకు దొరకదిగా. ఎందుకంటే ఉన్నప్పుడు వాళ్ళు ఆహారము తినలేదు కాబట్టి. లేనప్పుడు వెతికితే ఎక్కడ దొరుకుతుందండి? దొరకదు. వాక్యమే కరువగును, వాక్యం కరువైపోతుంది. కాబట్టి ఈ రోజులలో వాక్యము దొరికినప్పుడు మీరు జాగ్రత్తగా విని భద్రపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదుకుడి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినకపోతే మనకు కలిగే క్షామము వాక్యక్షామమే. గనుక మనము మన జీవితంలో వాక్యము కొరకు తప్పించుదాం. దేవుని మాటలను విని గైకొందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.